గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఇది ఎప్పుడు తెరపైకి వచ్చినా దేశ రాజకీయం షేక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే దేశ రక్షణ కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టును విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును పర్యావరణానికి, అక్కడున్న ప్రత్యేక తెగలకు ప్రమాదకరంగా అభివర్ణిస్తుంది. అధికార పక్షం మాత్రం వ్యూహాత్మకంగా కీలకంగా పరిగణిస్తుంది. దాదాపు 5 ఏళ్లకు పైగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చుట్టూ అంతులేని యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ ప్రాజెక్టు వేదికగా రాజకీయ రచ్చ మొదలైంది. అందుకు కారణం కీలక గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఇంతకు అసలేంటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది? హిందూ మహాసముద్రంలో రెచ్చిపోతున్న డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు ఈ ప్రాజెక్టు ఎందుకంత కీలకం? లెట్స్ వాచ్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ చుట్టూ మరోసారి పొలిటికల్ ఫైట్. కీలక ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్. చైనాకు చెక్ పెట్టేందుకు ఈ ప్రాజెక్టు ఎందుకు కీలకం? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ అనుసరిస్తున్న డర్టీ స్ట్రాటజీ ఇది. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో వ్యూహాత్మక పోర్టులను నిర్మించడం, చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం, అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం ఆ పోర్టులను ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం. మధ్యప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో చైనా పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఆఫ్రికాలోని జిబౌటి, పాక్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్టోట, మయన్మార్లో క్యాక్యుఫ్యూ ఈ జాబితాలో ఉన్నవే. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ను కూడా సొంతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఆ దేశం. పాకిస్తాన్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్టోట, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టులను భారత్ను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు. భారత్ చైనా మధ్య యుద్ధం అంటూ మొదలైతే ఈ 3 పోర్టులకు డ్రాగన్ తన యుద్ధ నౌకల్ని పంపే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకంత సులువు కాదు. అందుకే ఆ 3 పోర్టులను మృత్యు త్రిభుజం అనేది. మరి హిందూ మహాసముద్రంలో చైనా కుట్రల్ని తిప్పికొట్టాలంటే ఏం చేయాలి? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మహాసముద్రాల్లో డ్రాగన్ కుట్రలకి చెక్ పెట్టడమే కాదు, ఆ కుట్రలను తిప్పికొట్టడంలోనూ ఇదే గేమ్ చేంజర్. కానీ మోడీ సర్కారు ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా తీవ్ర రచ్చ జరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో సోనియా గాంధీ ఓ ప్రముఖ పత్రికలో గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై ఓ వ్యాసం రాశారు. అందులో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్కడ నివసిస్తున్న నికోబారీస్, షోంపెన్ అనే ప్రత్యేక తెగలు ఇప్పటికే అంతరించిపోయే దశలో ఉన్నాయని, ఈ ప్రాజెక్టు వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఆ తెగలున్న ప్రాంతాన్ని బయట వ్యక్తులు ముంచెత్తుతారని, ఇది ఆ తెగల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. అంతేకాదు దీని కారణంగా దాదాపు 8.5 నుంచి 18 లక్షల చెట్లు తొలగించాల్సి వస్తుందన్నారు సోనియా. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పరిశీలనలో తప్పులున్నాయని, తమకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేలా ప్రభుత్వం సైంటిస్టులపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. అంత పెద్ద ప్రాజెక్టుకు అది అనువైన ప్రాంతం కాదని, భూకంపాలు, సునామీలు వచ్చే డిజాస్టర్ జోన్లో ఉందని ఆరోపణలు గుప్పించారు. మరి దీనిపై మోడీ సర్కార్ ఏమంది? వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్టు భారత రక్షణకు చాలా ముఖ్యమని ప్రభుత్వం చెబుతోంది. ఇండోనేషియాకు కేవలం 150 మైళ్ల దూరంలో ఉండే గ్రేట్ నికోబార్ దీవి చైనాకు అతి ముఖ్యమైన మలక్క జలసంధికి చాలా దగ్గరలో ఉంది. భారత నావికాదళ శక్తికి ఇది కీలకంగా నిలుస్తుందంటోంది. వ్యూహాత్మకంగా ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారత్ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాలన్నా ఇది చాలా ముఖ్యమని పేర్కొంది. 2012లో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో గ్రేట్ నికోబార్లోని క్యాంబెల్ బేలో ఐఎన్ఎస్ నేవల్ స్టేషన్ ప్రారంభమైందని గుర్తు చేసింది. ఇలా ఇరుపక్షాల వాదనలు జరుగుతుండగానే ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఆ పిటిషన్లన్నింటినీ తిరస్కరించిన ఎన్జీటీ 80,000 కోట్ల విలువైన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో జోక్యం చేసుకోవడానికి గణనీయమైన ఆధారాలు లేవని, దాని పర్యావరణ అనుమతిలో తగిన రక్షణలు కల్పించడం జరిగిందని 6 సభ్యుల ఎన్జీటీ ప్రత్యేక బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది. అయితే ఎన్జీటీ తీర్పు తుది నిర్ణయం కాకపోవచ్చు. పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. అక్కడ స్టే వస్తే ప్రాజెక్టు మళ్లీ నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు గురించి కాస్త డెప్త్ కు వెళదాం. నికోబార్ ద్వీపాల్లో ఒకటే ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్. దాదాపు 900 చదరపు కిలోమీటర్లు ఉండే ఈ దీవిలో 2 నేషనల్ పార్కులతో పాటు షోంపెన్, ఓంగే, అండమానీస్, నికోబారీస్ అనే తెగలకు చెందిన ప్రజలు వందల సంఖ్యలో ఉన్నారు. ఈ దీవిని 72,000 కోట్లతో అభివృద్ధి చేయడానికి 2021లో కేంద్ర ప్రభుత్వం గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో ఒక ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, అంతర్జాతీయ విమానాశ్రయం, 450 MVA గ్యాస్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తారు. 3 నుంచి 4 లక్షల మంది నివాసం ఉండేలా మెగా టౌన్షిప్ నిర్మిస్తారు. ICTTని ఎలాంటి జనసంచారం లేని గ్రేట్ నికోబార్ దీవి కింది భాగంలో ఉన్న గలాథియా బేలో నిర్మిస్తారు. దీన్ని హాంకాంగ్ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచించారు. ఇది శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ కు సమాన దూరంలో ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు భారత్కు ఎందుకంత ముఖ్యమన్న ప్రశ్నకే వస్తే, ప్రపంచ సముద్ర రవాణాలో అత్యంత కీలకం మలక్క జలసంధి. దీని ముఖద్వారంలో ఉన్న 6 డిగ్రీ ఛానెల్ కు అతి సమీపంలో ఉంది గ్రేట్ నికోబార్ దీవి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే ఈ మలక్క జలసంధి ద్వారా 30 నుంచి 40% ప్రపంచ సముద్ర రవాణా జరుగుతుంది. చైనా పెట్రోలియం దిగుమతులు మలక్క జలసంధి మీదుగానే ఎక్కువగా, అంటే దాదాపు 80% వరకు జరుగుతాయి. ఈ మార్గాన్ని భారత్ మూసివేస్తే చైనాకు చమురు కొరత ఏర్పడుతుంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెంచుకోవడానికి తహతహలాడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలపై పట్టు సాధించడం భారత్కు అవసరం. మిలిటరీ పరంగా చూస్తే ఇండోనేషియాలోని సుందా లాంబోక్ జలసంధి సమీపంలో చైనా నావికాదళ స్థావరాలు నిర్మించే ప్రయత్నంలో ఉంది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంలో భాగంగా పోర్టులను అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు అండమాన్ నికోబార్ ద్వీపాలకు కేవలం 55 కిలోమీటర్లలోని కోకో ఐలాండ్స్ లో మిలిటరీ స్థావరాన్ని చైనా నిర్మిస్తోంది. ఇది భారత్కు చాలా ప్రమాదకరం. ఈ క్రమంలో డ్రాగన్ ప్రయత్నాలకు చెక్ పెట్టడానికి గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. చైనా భారత్ చుట్టూ ఎన్ని పోర్టులు అభివృద్ధి చేసినా డ్రాగన్ కు చెక్ పెట్టాలంటే నికోబార్ ఐలాండే కీలకం. ఇక్కడ భారత్ మిలిటరీ, నేవల్, కోస్ట్ గార్డు స్థావరాలు ఉంటే చైనా పీక నొక్కినట్టే. అందుకోసమే వాణిజ్య అవసరాలకు మిలిటరీకి అవసరమయ్యే విధంగా ఇక్కడ విమానాశ్రయం, పోర్టు నిర్మించాలని ప్రణాళిక వేశారు. చైనా వ్యూహానికి భారత్ ప్రతి వ్యూహం నెక్లెస్ ఆఫ్ డైమండ్ లో భాగంగా ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. లక్షల చెట్లు నరికివేయడం వల్ల అక్కడ ఉన్న పగడపు దిబ్బలకు ముప్పు ఏర్పడుతుంది. తాబేళ్ల గూళ్ల ప్రదేశాలు, నికోబార్ దీవి ప్రత్యేక జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ప్రపంచంలో అత్యంత దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్న షోంపెన్, నికోబారీ తెగలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ ద్వీపం భూకంపం, సునామీలు ఏర్పడే జోన్లో ఉంది. 2004లో వచ్చిన హిందూ మహాసముద్ర సునామీతో ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2027-28 నాటికి 18,000 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. NGT ఓకే చెప్పింది కాబట్టి పోర్టు, టౌన్షిప్ కి గ్రౌండ్ వర్క్ మొదలవుతుంది. అయితే ప్రతి దశలో జరిగే పనులను ఎకాలజీ, ట్రైబల్, కాలుష్య కమిటీలు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తాయి. ఓవరాల్ గా చైనాకు చెక్ పెట్టాలంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చాలా ముఖ్యం. ఇక్కడి నుంచి హిందూ మహాసముద్రంపై కనేసి ఉంచొచ్చు, డ్రాగన్ కు బుద్ధి చెప్పొచ్చు. ఇది కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు, భారత్కు ఉన్న భౌగోళిక అడ్వాంటేజ్ని అతి పెద్ద వ్యూహంగా మార్చుకోవడం. ఆ వ్యూహంతో భారత్ను అజేయ శక్తిగా తీర్చిదిద్దడం. ఎంత కాదనుకున్నా ఈ స్థాయి ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది. మరి ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.